Hello traders, welcome to Full Telugu Binary Trading Channel. So guys, today is June 7th, guys, Saturday, and this is a 60-second video. నాకు ఇక్కడ ఒక లెవెల్ దొరికింది, సో immediately took trades. So let's see how this goes, guys. Okay, ఇది for sure green candle అవ్వాలి. Now guys, we won our first trade. Let's find out more. Hmm, ఇది సాటర్డే, సో ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండడం మరి. Okay, candles are little strongly moving. మార్నింగ్ అరౌండ్ 11:30 కదా, 12 అవుతుంది ఇప్పుడు, 12 PM. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ లా ఉంది, రైట్? ఎస్ఎన్ఆర్. సో ఒక పని చేయండి గైస్, ఇక్కడ ఒక జోన్ లో డ్రా చేద్దాం. ఓకే, మేబీ ఓకే, సిన్స్ ఈ జోన్ లో ఈ లెవెల్ టచ్ చేస్తే మళ్ళీ మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం కొద్దిగా. ఓకే, ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్ అనుకుందాం. ఓకే, మాటిమాటికి ఇక్కడ నుంచి బాగానే ఉన్నాయి రిజెక్షన్స్. సో ఒకవేళ నాకు ఈ జోన్ లోకి ఎంటర్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే వి మిస్డ్ ఇట్, బట్ ఓకే ఇది రెడ్ క్యాండిల్ అయితే విల్ గో ఫర్ నెక్స్ట్ క్యాండిల్ మేబీ. ఓకే, లెట్స్ వెయిట్. జేపీవైలో గైస్ కరెక్ట్లీ డౌన్ ట్రెండ్ కదా మొత్తం. ఓకే, డౌన్ ట్రెండ్, సో ఫైన్. లెవెల్ ఎక్కడ దొరకలేదు. ఓకే, మిస్డ్ ఇట్. ఇది చూడండి, మేబీ వీ కెన్ డ్రా వన్ కైండ్ ఆఫ్ అనదర్ లెవెల్ గైస్. ఇలా ఒక లెవెల్ కూడా డ్రా చేయొచ్చు. ఓకే, జస్ట్ సెకండ్, ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్ అయిపోయింది జోన్ టచ్ చేయగానే. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఒక రెసిస్టెన్స్ డ్రా చేస్తే దిస్ విల్ బి అవర్ పీక్ రెసిస్టెన్స్, కరెక్ట్? దీన్ని కూడా ఒక చేసుకుంటే ఇట్ లుక్ లైక్ దిస్, కరెక్ట్? ఒకవేళ ఇదే క్యాండిల్ కానీ ఈ జోన్ లోకి ఎంటర్ అయితే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో చూద్దాం వెదర్ దిస్ క్యాండిల్ విల్ బి ఈ ఏజ్కి వెళ్ళి బ్రేక్ చేయగలదా లేదా అనేసి. సారీ, else let's wait. Okay, GBP-CHF. Okay, I'll update the trend line. Oh, bray, too much. చూడక ఎలా ఉంటుందో మార్కెట్, రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో మెనీ వోల్టాలిటీ అండ్ మ్యానిపులేషన్స్. సో కేర్ఫుల్ గా ఉండాలి గైస్, చాలా కేర్ఫుల్ గా. ఓకే, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్, రైట్? ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఇది సెకండ్ లో అవ్వాలి. ఓకే, ఓకే, ఈ క్యాండిల్ అయ్యాక మనం చూద్దాం హౌ టు ట్రేడ్. ఓకే, టాప్ బ్రేక్, ఫుల్ స్ట్రాంగ్ బయర్స్. ఎనీ లెవెల్ ఇన్ ద పాస్ట్ లో. ఓకే, వీ లెవెల్ ఐ థింక్ గైస్. ఓకే, ఈ లెవెల్ నేను టచ్ చేస్తున్నా ఆర్ హౌ ఇట్ రెస్పాన్స్ చూద్దాం. ఓకే, ఇది రెడ్ అవుతుంది అని చెప్పాను, చూద్దాం ఏమవుతుందో. సెకండ్ లో గ్రీన్, we can't say anything about that. ఇది కూడా కొద్దిగా రిస్కీ. కిందకు వచ్చింది అనుకోండి మనం పై సైడ్ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే ఐ వాంట్ గో ఇన్ ట్రెండ్ కంటిన్యూషన్.
ఒకవేళ పైకి వెళ్తే ఐ వాంట్ టు గో ఎస్ రివర్సల్. ఓకే, దట్స్ హౌ వి ట్రేడ్. ఓకే, ఇది అటు ఇటు కాకుండా ఓకే ఐఎమ్ గోయింగ్ ఫర్ బై సైడ్స్. చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే, బ్యూటిఫుల్ ఫీలింగ్. నేను ఈ స్పేస్ ని కవర్ చేస్తాదని ఎక్స్పెక్టేషన్ తో నేను బై ట్రేడ్స్ తీసుకున్నాను. చూద్దాం ఈ క్యాండిల్ గ్రీన్ అవుతుందో రెడ్ అవుతుందో అనేసి. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఎందుకు ఎందుకు అనుకొని తీసుకున్నాను మీకు చెప్పాను. లెట్స్ వెయిట్. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఓకే. రెడ్ క్యాండిల్ అయింది, సో లీవ్ ఇట్. ఓకే ఓకే, ఇది నేను ట్రెండ్ కంటిన్యూషన్ లో మళ్ళీ డౌన్ సైడ్ తీసుకున్నా గైస్, అందుకే సేమ్ ఇక్కడే లాజిక్ అప్లై చేస్తాను, అదే అప్లై చేస్తాను. బట్ ఇది స్పేస్ ని కవర్ చేయలేదు, రెడ్ క్యాండిల్ వచ్చేసింది. బట్ నాకు స్పేస్ ఎక్కువ కనిపించింది టు అవర్ నెక్స్ట్ టార్గెట్, సో నేను వెళ్ళాను మళ్ళీ సెల్ సైడ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ వన్, సో డిలీట్ చేస్తున్నా. చూద్దాం 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 ఇది సెల్ అవుతుందా లేకపోతే గ్రీన్ అవుతుందా, హౌ ఇట్ వర్క్స్ అని. కంటిన్యూ. ఇంకా స్పేస్ ఉంది గైస్, సో ఐమ్ గోయింగ్ అగైన్ మార్టింగల్. ఓకే, నేను సెల్ సైడ్ వెళ్ళాను గైస్, ఎందుకంటే స్పేస్ ఉంది క్యాండిల్ కవర్ చేయాలి. సో ఐ హోప్ ఇట్ విల్ బి అ రెడ్ క్యాండిల్, అందుకే నేను మళ్ళీ సెల్ సైడ్ తీసుకున్నాను. చూద్దాం, ఇన్ మీన్ టైం ఎక్కడైనా మంచి ట్రేడ్స్ వస్తే విల్ టేక్ మోర్. ఓకే, ఇది ఒక లెవెల్ గైస్, ఇక్కడ చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ లెవెల్ రైట్. మాటి మాటికి దిస్ లెవెల్ లెస్ అన్నారు, మళ్ళీ ఆ సపోర్ట్ బ్రేక్ ఇచ్చాక ఏమైంది రెసిస్టెన్స్ రైట్, మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఇచ్చింది రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక ఏమవుతుంది సపోర్ట్. సో ఇన్ మై ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఈ సపోర్ట్ కింద వర్క్ చేయాలి. సో నెక్స్ట్ క్యాండిల్ మేబీ మనం ఓ ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చినప్పుడు లెట్స్ నాట్ దట్ బ్యూటిఫుల్ గైస్. చూసారా, నేను ఇక్కడ బై సైడ్ సారీ సెల్ సైడ్ వెళ్ళాను ఇంతకు ముందు, బట్ అది ట్రాప్ చేసింది క్యాండిల్. ఎందుకు నేను సెల్ సైడ్ వెళ్ళాను, మార్కెట్ ఇక్కడ దాకా రావాలి, దట్ ఈస్ ద మార్కెట్ టార్గెట్. ఓకే, సో నేను అందుకే మార్టింగల్ మళ్ళీ ఏం చేశాను సెల్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూసారా క్యాండిల్ దాకా వచ్చిందో, ఇట్ విల్ కవర్ ఇట్ గైస్, పక్క మార్కెట్ వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఇది మధ్యలో చిన్న ట్రాప్ అనుకోండి, నేను ట్రాప్ లో పడ్డాను, బట్ మార్టింగల్ లో వి వెంట్ టువర్డ్స్ ప్రిడిక్షన్. That's how we need to predict, guys. Candlestick psychology also you need to know. Okay, all right. ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా అదే అయింది చూసారా, సేమ్ ఎగ్జాంపుల్. నేను ఏం చేశాను, ఇక్కడ క్యాండిల్ కి నేను బై సైడ్ తీసుకున్నాను, ఎందుకు ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ కవర్ చేయాలి అని చెప్పాను. బట్ ఏం చేశారు వాళ్ళు, ఒక రెడ్ క్యాండిల్ ని తీసుకొచ్చారు, అంటే ఏంటి అదొక ట్రాప్ అనుకోండి. సో మార్టింగల్ మళ్ళీ ఎంటర్ అయితే బ్యూటిఫుల్ విన్. చూసారా ఈ స్పేస్ ని కవర్ చేయడానికి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది కంప్లీట్ గా. అది గైస్ అర్థం చేసుకుంటే, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, యూ విల్ బి ఏబుల్ టు టేక్ ట్రేడ్స్. ఓకే, అకార్డింగ్ టు మీ ఓకే ఈ లెవెల్ వస్తే మేబీ వీ కెన్ గో బైస్, బట్ రాలేదు. సో లెట్స్ వెయిట్. అండ్ ఓకే ఈ లెవెల్ టచ్ చేసి బయస్ వెళ్ళిపోయారు. సిన్స్ వీకెండ్ మార్కెట్ కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉందాం, హరీ లేదు. ఓకే, ఎందుకంటే ట్రాప్స్ అవుతాయి అని తెలిసి కూడా మనం నాలెడ్జ్ యూస్ చేయకుండా వాళ్ళు బలవకూడదు అనమాట. వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్, వీళ్ళు వచ్చి చాలా మందికి మనీ మేనేజ్మెంట్ రాదు, చాలా మందికి రిస్క్ మేనేజ్మెంట్ రాదు, సో ఈజీగా మనం వాళ్ళని ట్రాప్ చేసేసి, ఈ బ్రోకర్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీ క్యాన్ లూట్ దేర్ మనీ అని వాళ్ళ ఇంటెన్షన్. బట్ వాళ్ళకి రాంగ్ అని ఎలా ప్రూవ్ చేస్తాం గైస్, బై లెర్నింగ్ మనీ మేనేజ్మెంట్, బై డూయింగ్ రిస్క్ మేనేజ్మెంట్.
నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బ్లైండ్ ట్రేడ్స్ తీసుకోకుండా క్యాలిక్యులేటెడ్ ట్రేడ్స్, అండర్స్టాండింగ్ ద క్యాండిల్ స్టిక్ సైకాలజీ, బిహేవియర్, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకొని, ఎస్ఎంసీ అయితే ఎస్ఎంసీ అర్థం చేసుకొని, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం అలా చేయాలి. ఓకే, ఓకే, లెట్స్ ఫైండ్ మోర్ ట్రేడ్స్. మీకు నా వీడియోస్ చూసినారని తెలుసు. ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 minutes 5 trades దొరుకుతాయి. ఇన్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ 2 trade దొరుకుతుంటాయి. సో ఇట్ డిపెండ్స్ అనమాట గైస్, మార్కెట్ బట్టి మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ మార్కెట్ అయినా సరే మనలో వాట్ వి కాల్ సర్వైవ్ అయ్యి ప్రాఫిటబుల్ గా ఉండగలగాలన్నమాట, ఎనీ టైప్ ఆఫ్ మార్కెట్. ఓకే, సో ఇలాంటి మార్కెట్ వస్తే అవాయిడ్ చేస్తే ఎన్ని రోజులు అని అవాయిడ్ చేస్తారు చెప్పండి? ఆ, అంటే మనం ఎప్పుడైనా గెలడానికి ట్రై చేయాలి గైస్, గెలుపు కోసమే, భయపడి పారిపోకూడదు. సో అలాంటి స్ట్రాటజీస్ మనకు వద్దు. మార్కెట్ అయినా సరే, బ్రోకర్ ఎవడైనా సరే మనం నిలదొక్కుకోవాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చూసారా నేను బై సైడ్ వెళ్ళాను. విత్ సింపుల్ లాజిక్ మీకు తెలిసిందే, అండ్ యూర్ గోయింగ్ డీప్ విన్. దట్స్ ఇట్ గైస్, పేషెంట్ గా ఉండండి, ట్రేడ్స్ తీసుకోండి. లాస్ అయితే మార్టింగల్ తీసుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ చేయండి, మనీ మేనేజ్మెంట్ చేయండి, ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోండి. దెన్ యూర్ ఎ ప్రాఫిటబుల్ గై. నో వన్ గోనా స్టాప్ యూ. యాజ్ సింపుల్ as that. సింపుల్ గా అనిపిస్తుంది కానీ చేసినప్పుడే తెలుస్తుంది అనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా ఐ థింక్ లెవెల్ రీచ్ అవ్వలేదు. నో, ఐమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్. నో బ్లైండ్. ఇక్కడ ఎక్కడైనా లెవెల్ ఉంటే చూద్దాం. ఇది కైండ్ ఆఫ్ లెవెల్ లా ఉంది. ఓకే, సేఫ్టీ దొరికితే విల్ గో ఫర్ ఇట్ గైస్. ఓకే, జోన్ లో డ్రా చేసా. జోన్. సో లెట్స్ సీ. ఒకవేళ కనుక ఈ జోన్ లోకి వెళ్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం గైస్. ఇంకొకటి కూడా, మీరు ప్యారలల్ గా ఇలా చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం అనుకోండి, మనకి ఇక్కడికి వస్తుంది అనుకోండి, విల్ బి వెరీ వెరీ షూర్ కదా. సో దట్స్ హౌ వీ నీడ్ టు ట్రేడ్. ఓకే, ఒక అనాలిసిస్, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన అన్నీ ఉండాలన్నమాట. ఒకవేళ నా అసంప్షన్ ప్రకారం క్యాండిల్ అయితే ఇక్కడికి రావాలి. అట్ ద సేమ్ టైం, ఓకే, అట్ ద సేమ్ టైం నాకు ఈ క్యాండిల్ స్మాల్ గా రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో నేను ఎంటర్ అవ్వచ్చు, బట్ ఐ డింట్ ఎంటర్. ఇగ్నోర్ ఇట్. సారీ, టైం చెక్ చేసుకొని అండి. ఓకే, 13 minutes గైస్, మనం 3 trades తీసుకున్నట్టు ఉన్నాం కదా. ఫైన్ మోర్. ఓకే, బ్యూటిఫుల్. ఇది ఎక్స్పెక్ట్ చేసా, బట్ చూద్దాం. వెయిట్ గైస్, వెయిట్, లెట్స్ వెయిట్. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఐఎమ్ గోయింగ్ ఫర్ బై గైస్. ఇక్కడ నుంచి చూద్దాం ఏమవుతుందో. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఓకే, ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ షెల్. సో సెల్ తీసుకున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ దే రెస్పాండ్. ఇప్పుడు 2 ట్రాప్లు అయితే మార్టింగల్ సైడ్ చూడాలి. లెట్స్ వెయిట్. ఇక్కడ we have a level. ఓకే, ఇట్స్ a good level. చూద్దాం. ఓకే, ఇది ట్రాప్. ఇది ఓకే, ఇది ట్రాప్ కాదు. నేను ట్రాప్ అవుతుందని నేను తీసుకున్నా కానీ ట్రాప్ అవ్వలేదు. సో వీఆర్ ట్రాప్డ్. సో నేనేం చేస్తా, ఐ వాంట్ టు గో ఫర్ బై సైడ్ హియర్. ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఎలా ట్రేడ్ చేస్తా అంటే, లెట్స్ డూ ఇట్ దిస్ వే. ఈ లెవెల్ టచ్ అయితే ఐ గో ఫర్ సెల్ సైడ్ గైస్. ఓకే,
కమాన్ కమాన్ కొద్దిగా పైకి వెళ్ళాలి మళ్ళీ సేఫ్టీ కోసం. కమాన్ వెళ్ళలేదు. ఇక్కడెక్కడో మనం ట్రేడ్ అనలైజ్ చేసాం. షిట్, ఇది నెక్స్ట్ మినిట్ కి పడిపోయింది గైస్. నేను 30 seconds అయ్యాక తీసుకున్నా. దట్స్ మై మిస్టేక్. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ క్యాండిల్ ఈ లెవెల్ పైకి వెళ్ళి క్లోజ్ చేయాలి. సో చూద్దాం. లెట్స్ వెయిట్. క్యాండిల్ పైకి వెళ్ళాలి. ఓకే గైస్, బ్యూటిఫుల్. చెప్పా కదా ఇక్కడ నుంచి మార్టింగల్ వెళ్ళాను. సో ఐ రికార్డ్ మై లాస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లెట్స్ వెయిట్, ఇంకా టైం ఉంది. సో లెట్స్ ఫైండ్ మోర్ ట్రేడ్స్. Okay, come on. ఓకే, లెవెల్ దగ్గర కొట్టుకుంటుంది. ఇదైతే గ్రీనే అవ్వాలి గైస్. చూద్దాం. దట్స్ ఎ గుడ్ లెవెల్ ఓన్లీ. సో గ్రీనే అవ్వాలి. 85 to 90% it should be green. So let's wait till last second. Perfect guys, it's a green candle and we won this trade. Beautiful. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్, సూపర్ గుడ్ లెవెల్. ఇక్కడ చూస్తే దిస్ వన్ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ అందుకే. ఓకే, అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి దీని పవర్ సమ్మన్ బయస్ వస్తుంది ఇంత స్ట్రాంగ్ గా. దట్స్ ద పవర్ ఆఫ్ ద స్ట్రాంగ్ లెవెల్స్. అందుకే లెవెల్స్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయడం రావట్లేదు, స్ట్రాంగ్ లెవెల్స్ ఆర్ పర్ఫెక్ట్ లెవెల్స్ అంటే ప్లీజ్ నా కోర్స్ తీసుకోండి. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. లెవెల్స్ ఎలా తీసుకోవాలి, లెవెల్స్ ఎలా కన్సిడర్ చేయాలి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ నా కోర్సులో షూర్ షాట్ స్ట్రాటజీస్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎంతమంది అగ్రీ అవుతారు, నిన్న ఫ్రైడే మార్కెట్ రైట్, ఎంత వొలటాలిటీ ఉంది గైస్ ఫ్రైడే మార్కెట్ లో, ఎంత మ్యానిపులేషన్స్ ఉన్నాయి, ఒక లెవెల్స్ కూడా రెస్పెక్ట్ చేయట్లేదు. నిన్న కన్సిడర్ చేస్తే గైస్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇఫ్ ఎనీవన్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఏ వీడియోకి వెళ్ళినా యూ క్యాన్ యూ క్యాన్ సింప్లీ మనం యూట్యూబ్ ఛానల్కి వచ్చేయండి. ఛానల్కి వచ్చి ఇక్కడ మోర్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో విల్ హ్యావ్ ద లింక్స్. దిస్ ఇస్ మై పర్సనల్ టెలిగ్రామ్. ఇఫ్ ఏమైనా క్వెరీ కానీ కోర్స్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ హియర్. ఇది పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్. ఇందులో జాయిన్ అయితే యుల్ కమ్ హియర్. ఇందులో నేను ఐ షేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ఈ ఛానల్ కి వాళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా, అండ్ నేను ఫ్రీ సెషన్ కూడా స్టార్ట్ చేశా. ఒక ఐ థింక్ 2 days or 3 days అయింది సెషన్ స్టార్ట్ చేసా, ఫ్రీ సెషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో. అండ్ నిన్న అయితే గైస్ ఫ్రైడే మార్కెట్, నిన్న వోల్టాలిటీ తెలుసు. ఇందులో నేను 2 సెషన్లు చేశాను. ఇది మార్నింగ్ సెషన్ అనుకుంటా. 3 trades తీసుకున్నా ఫస్ట్ సెషన్ లో. ఇది ఫ్రీ సెషన్. 3 trades తీసుకుంటే యూ కెన్ సీ, సారీ ఇది సెకండ్ సెషన్ గైస్, ఈవినింగ్ తీసుకున్న అరౌండ్ 9 PM. 5 trades తీసుకుంటే అందులో 4 విన్ అయ్యాం. ఒకటేమో లాస్, అంటే మార్టింగల్ తీసుకోలేదు, యాక్సెప్ట్ ఇట్ as a లాస్. సో ఇది సెకండ్ సెషన్. అదే ఫస్ట్ సెషన్ చూసుకుంటే సేమ్ డే నేను ఫ్రైడే అని చెప్పి 2 sessions తీసుకున్నా. యూ కెన్ సీ హియర్. మార్నింగ్ అయితే 5 trades తీసుకున్నా, అందులో 3 విన్ అయ్యాయి. ఒకటి రీఫండ్ వచ్చింది, ఒకటి లాస్ వచ్చింది డోజీ అవడం వల్ల కూడా. ఓకే, సో టఫ్ మార్కెట్ లో కూడా 2 sessions అండ్ ఆల్వేస్ కెప్ట్ మై సబ్స్క్రైబర్స్ ప్రాఫిటబుల్. ఓకే, ఇది ఒక ఫ్రీ సెషన్ బట్ అదర్ దాన్ మీకు బోల్డ్ నాలెడ్జ్ వస్తుంది గైస్. నేను డైలీ కూడా నా షూర్ షాట్ స్ట్రాటజీస్ తో నేను 5-6 టాస్క్స్ ఇస్తా డైలీ. అంటే 1 minute 6 trades తీసుకొని నేను ఆ క్లిప్స్ ఇక్కడ అప్లోడ్ చేస్తా. మీరు అర్థం చేసుకొని నాకు లాజిక్ మెసేజ్ అంతే. నేర్చుకోవాలనుకునే వాళ్ళు దే లుక్ ఎట్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ మెసేజ్ మీ ఇఫ్ దే అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఇస్ షూర్ షాట్స్ గైస్. ఓకే, షూర్ షాట్స్ ఎక్కడివి అంటే నా కోర్స్ లో నేను డిఫైన్ చేసుకున్న నా ఓన్ షూర్ షాట్స్. ఆ ఫార్మేషన్, క్యాండిల్స్ ఫార్మేషన్ అండ్ సైకాలజీ షూర్ షాట్ అంట. బ్రహ్మాస్త్ర అంటే ఇంకా తిరగలేదన్నమాట. అలాంటి టైంలో
నేను చూస్తే ఇఫ్ యూ సీ అరౌండ్ ఐ కీప్ అరౌండ్ $300 to $400 గైస్ ఒక ట్రేడ్ మీద. ఓకే, ఇట్ మీన్స్ ఇట్స్ అన్ అల్టిమేట్ షూర్ షాట్. ఓకే, షార్ట్ అంటేనే గో సమ్ టైమ్స్ విత్ $100 ఆల్సో. సో నేను రిస్క్ మేనేజ్ చేసుకుంటా, మనీ మేనేజ్ చేసుకుంటా. నేను ఏదో ఐ డోంట్ డూ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ దాట్. ఓకే, సో ఇంత ఎక్స్ట్రా కంటెంట్, ట్రేడ్ టిప్స్ ఇవన్నీ కావాలంటే ప్లీజ్ గైస్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ప్లీజ్ ఎక్కడి నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. లింక్ తెలుగులోకి వెళ్ళి మీరు ఇది టైప్ చేయొద్దు, ఎందుకంటే ఐ ఫౌండ్ వన్ ఫేక్ ఛానల్. సో ఫేకర్స్ ఆర్ స్కామర్స్ నుంచి సర్వైవ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ కి వచ్చి ఈ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఆల్రైట్, దిస్ ఇస్ అఫీషియల్ ఛానల్ ఆఫ్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడర్. ఆల్రైట్, లెట్స్ గో బ్యాక్ అండ్ టేక్ ట్రేడ్స్. ఎంత టైం అయింది? ఒక 20 minutes అయిపోయింది గైస్. దట్స్ ఫైన్, మేబీ 1 or 2. ఓకే, ఇక్కడెక్కడైనా we get any good level అని చూస్తున్నా. కైండ్ ఆఫ్ ఇక్కడికి వస్తే మేబీ విల్ థింక్ అబౌట్ ఇట్ గోయింగ్ ఫర్ బై సైడ్. ఓకే, జీబీపీ యూఎస్టీ కదా. యూ హ్యాడ్ ఓ లవ్లీ గైస్, మనం పెట్టుకునే ఎస్ఎన్ఆర్ చూసారా, పర్ఫెక్ట్ గా సెల్లింగ్ కైండ్ ఆఫ్ నుంచి మిస్ చేశాను. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిస్ అయిపోయాను. ఎవరికి సిరీస్ వోల్టాలిటీ, స్ట్రాంగ్ రెడ్, కొనంత స్ట్రాంగ్ రెడ్ వచ్చినప్పుడు వీ నీడ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ ఆల్సో గైస్. స్ట్రాంగ్ సపోర్ట్ లేకపోతే వీ కాంట్ ట్రేడ్. ఓకే, ఇట్ విల్ బి స్టూపిడిటీ టు ట్రేడ్ అగైన్స్ సచ్ స్ట్రాంగ్ సెల్లర్స్. ఓకే, వాట్ డు ఐ డూ హియర్? నేను ఈ లెవెల్ టచ్ చేస్తే, if you come here buddy, I want to go for sell. Come on. Okay, నేను సెల్ ట్రేడ్స్ ఎంటర్ అయ్యాను గైస్. లైక్ అది ఎలా వెళ్తుంది అనేసి ఇంకా కుదిరితే విల్ ఫైండ్ ఫ్యూ ట్రేడ్స్. ఇది ఒక ట్రెండ్ లైన్ రైట్. ఇది కూడా ఓకే, అన్నీ ఆల్రెడీ మన లెవెల్ టచ్ చేసి రియాక్ట్ అయిపోయి దే వెంట్ గుడ్. సో చూద్దాం. ఓకే గైస్, పర్ఫెక్ట్ విన్. మీరు ఇందుకు నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. ఈ లెవెల్ చూసారా? ఈ లెవెల్ ఏమవుతుంది? ఎస్ఎన్ఆర్ ఇది సపోర్ట్ అయింది. సపోర్ట్ అయ్యాక మళ్ళీ ఏమవుతుంది? సపోర్ట్ అయ్యాయి. బట్ నేను సెల్ సైడ్ ఎందుకు వెళ్ళానంటే, అదే మీకు ఇప్పుడు నేను చెప్పాను గైస్, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను ఒకే క్యాండిల్, ఇప్పుడు క్యాండిల్ ఉందనుకోండి, సపోజ్ లైక్ దిస్. నేను ఈ క్యాండిల్ లోని ఎక్కడి నుంచి ఈ పైన ఎవరు గైస్ పుష్ చేసేది? పైనుంచి కిందకి సెల్లర్స్. ఎక్కడి నుంచి సెల్లర్స్ పుష్ చేస్తారు, ఈ కింద నుంచి పైన క్యాండిల్ పుష్ చేసేది ఎవరు? బయర్స్. ఎక్కడి నుంచి బయర్స్ ఎంటర్ అవుతారు? నాకు ఐడియా ఉంది, ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది, నేను ప్రాక్టీస్ చేసి చేసుకుంది కాబట్టి. ఇది నేను సొంతగా ఎక్కడి నుంచి బయర్స్ రావచ్చు, ఎక్కడి నుంచి సెల్లర్స్ రావచ్చు ఒకే క్యాండిల్ మీద. ఇట్ కెన్ బి ఎ గ్రీన్ ఆర్ ఇట్ కెన్ బి రెడ్. ఇట్ కెన్ బి ఎనీ క్యాండిల్ గైస్, బట్ ఏ క్యాండిల్ కైనా పైన బయర్స్ కింద సెల్లర్స్ కామన్. సో ఏ క్యాండిల్ లోనైనా నేను ఎంటర్ అవ్వగలను, ఏ ట్రేడ్ లోనైనా. సో అలాగే మనం ఒకవేళ మీరు కూడా స్ట్రాంగ్ అయ్యారంటే యూ కెన్ టేక్ మల్టిపుల్ ట్రేడ్స్ గైస్, మల్టిపుల్ ట్రేడ్స్, ట్రస్ట్ మీ. ఓకే, హోల్డ్ ఆన్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫ్రమ్ హియర్. ఓకే, ఓకే, ఇది కూడా మిస్ అయ్యాను చూసారా? ఇది నేను ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాను. మీకు ఆ పాత్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ టచ్ మనం ఇక్కడ తీసుకుంటే బై బ్యూటిఫుల్ గా విన్ అయ్యాను. సో లెట్స్ వెయిట్. Let's wait. ఓకే, ఇది మన స్లో గైస్. ఓకే, నేను నెక్స్ట్ మేబీ ఐ వాంట్ టు గో ఫర్ బై ఫ్రమ్ హియర్. జీపీపీ యూఎస్టీ. ఓకే, నేను ఈ లెవెల్ దాటకూడదని తీసుకున్నాను.